హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్. అదేవిధంగా మనం చాలా కొత్తగా చూసామా, ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. అదేవిధంగా మనకు డిస్ట్రిక్ట్ హైకోర్టు సంబంధించిన స్టాండర్డ్ జీకేలో వచ్చేసిమా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసిమా మనం చెప్పిన లాస్ట్ క్లాస్ లో ఒక్కొక్క వీడియో గురించి క్లాస్ చెప్తామని జీకేలో. అయితే దీంతో ఫస్ట్ మా ఇండియన్ ఆర్ట్స్ కల్చర్ డాన్సెస్ మా, దీంతో పార్ట్ 1 వచ్చేసిమా ఏదంటే కూచిపూడి మాట. అయితే కూచిపూడి అనే నృత్యమ్మ, కూచిపూడి వచ్చేసి ఏంటంటే కూచిపూడికి వాళ్ళ పేరు వచ్చేసిందంటే భాగవత మేళ అని అంటారు. అయితే కూచిపూడి అనేది ఎట్లా పుట్టిందంటే ఆంధ్రప్రదేశ్లో కుచ్చాలపురం అనే గ్రామంలో వచ్చేసి ఈ యొక్క నృత్యం అవతరించింది. అదేవిధంగా కూచిపూడి అనే పేరు వచ్చింది మాట. ఈ యొక్క మెయిన్ వచ్చేసి కుచ్చాపురం అనేది ఎక్కడంటే పశ్చిమ కూచిపూడి వారిని కుచ్చాపురం అనేది వచ్చేసి ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లాని గ్రామానికి చెందిన రాష్ట్ర జిల్లాకి చెందినమ్మా, అది మనకు ఇంపార్టెంట్. అదేవిధంగా కూచిపూడి వచ్చేసి ఎవరు ప్రసిద్ధి చెందిన వాళ్ళంటే రాజారెడ్డి గారు, నెక్స్ట్ రాధారెడ్డి గారు, నెక్స్ట్ వెంకటి చిన్న సత్యం, అదేవిధంగా యామిని కృష్ణమూర్తి, చింతామణి మురళీకృష్ణ. అయితే ఇక్కడ కూచిపూడిలో ఎవరు ఇటీవల చనిపోయినంటే శోభానాయుడు ఫేమస్ పర్సన్. ఆమె 2020 అక్టోబర్ 14న మృతి చెందినమాట. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈమె ఫేమస్ పర్సన్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చి ఏ అవార్డు ఇస్తుంటే పద్మశ్రీ అవార్డు వచ్చింది. 2001లో పద్మశ్రీ అవార్డు అందిస్తుంది అనమాట. అయితే రేపు ఎగ్జామ్ లో ఏమంటే కూచిపూడిలో ఈ కింద వాళ్ళు ఎవరు ఫేమస్ పర్సన్ అంటారు, ఎవరు ఫేమస్ పర్సన్, లేదా కూచిపూడి అనేది ఎక్కడ పుట్టింది అంటారు. అంటే క్వశ్చన్ ఈ విధంగా మనం తయారు చేసుకోవాలన్నమాట. జీకేలో ఈ విధంగా ఇస్తారు. ఒకప్పుడు ఏమన్నాడు కూచిపూడి అనేది ఏ రాష్ట్రంలో ఫేమస్ అనేవాడు, కానీ ఇప్పుడు మారనమాట 4 ఆప్షన్ ఇచ్చి సరైన ఆర్డర్లో పెట్టమంటాడు. అట్లా దీంతో కూచిపూడిలో ఎవరు ప్రసిద్ధి చెందిన వాళ్ళు అని అడిగే ఛాన్స్ అనమాట. నెక్స్ట్ మా సెకండ్ వచ్చేసిందంటే భరతనాట్యం. భరతనాట్యం వచ్చేసి మా ఏంటంటే ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినంటే తమిళనాడు రాష్ట్రానికి. అయితే భరతనాట్యం వచ్చేసి ఎలా పుట్టింది, మెయిన్ భరతనాట్యం ఏ విధంగా అంటే బాబా కామ రాగ కామ తాళ అనే సమ్మేళనమే ఈ యొక్క భరతనాటకం అని పిలుస్తామన్నమాట. అయితే ఈ యొక్క భరతనాట్యానికి ప్రాచీన కాలంలో ఏమని పిలిచేవారంటే సందీప్ నాట్యం అని పిలిచేవారు, సందీప్ నాట్యం అని పిలిచేవాళ్ళు. మరి వచ్చేసి దీంతో భరతనాట్యంలో వచ్చేసి ఎవరు దేని మీద ఆధారపడడం అంటే భరత మహర్షి అనే యొక్క నాట్య సూత్రాలపై ఆధారపడడం వల్ల భరతనాట్యం అనే పేరు వచ్చింది. ఇప్పుడు కూచిపూడి అనేది ఎందుకు వచ్చింది, కుచ్చాపురం అనే గ్రామంలో పుట్టింది కాబట్టి కూచిపూడి వచ్చింది. అదేవిధంగా భరతనాట్యం అంటే వచ్చిందంటే మెయిన్ వచ్చేసి భరత మహర్షి యొక్క నాట్య సూత్రాలపై ఆధారపడడం వల్ల ఏ నాట్యం అంటే భరత మహర్షి నాట్యం అని పేరు వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క భరతనాట్యంలో ఎవరు ఫేమస్ పర్సన్ అంటే చిన్నయ్య గారు, పొన్నయ్య, వీళ్ళిద్దరు తమిళనాడు రాష్ట్రానికి ప్రసిద్ధి చెందిన వాళ్ళు. అదేవిధంగా యామిని కృష్ణమూర్తి, నెక్స్ట్ మా వడివేలు మరియు టి బాల సరస్వతి గారు, నెక్స్ట్ రుక్మిణీదేవి, వైజయంతిమాల, నెక్స్ట్ మా మరియు వచ్చేసి మన ములాని సారాభాయ్ ఎవరంటే విక్రమ్ సారాభాయ్ వాళ్ళ మెయిన్ వచ్చేసి మా వాళ్ళ భార్య. నెక్స్ట్ మా అదేవిధంగా సోనాల్ మాన్సింగ్, వీళ్ళంతా ఫేమస్ పర్సన్ భరతనాట్యంలో. అదేవిధంగా మణిపూరి నృత్యం వచ్చేసి మా ఈ నృత్యాన్ని వచ్చేసి ఏమని అనేవాళ్ళంటే జోగం అనేవాళ్ళనమాట. మణిపూరి వచ్చేసి మణిపూర్ రాష్ట్రంలో పుట్టింది, మణిపూర్ ఫేమస్. అదేవిధంగా జోగం అనేది మా అంటే జోగం అని అంటారు. అయితే ఈ నృత్యం వచ్చేసి మా సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగడం వల్లే పోలిస్తారు అన్నమాట. మరియు వచ్చేసి రాధా కృష్ణ శివ పార్వతుల యొక్క ప్రేమ కథలు చెప్పిస్తూ ఈ యొక్క శ్రీకామ పురుషులు ఈ యొక్క ఆట అనమాట. ఏ ఆట అంటే మణిపూడి నృత్యము. అదేవిధంగా వీళ్ళలో ప్రసిద్ధి చెందిన వాళ్ళు వచ్చేసారంటే నిర్మలాభవతి, మరియు వచ్చేసి జవేరి, మహావీర్ సింగ్, ఉమా శర్మ, గోపికృష్ణ, వీళ్ళందరూ ఫేమస్ మా. రేపు ఎగ్జామ్ లో ఏమంటే మణిపూర్ నృత్యంలో ఎవరు ఈ కింద వాళ్ళు ఫేమస్ పర్సన్ అడిగే ఛాన్స్ అనమాట. ఇక్కడ నృత్యాలు వచ్చేసి మన కూచిపూడి అయిపోయింది, భరతనాట్యం నెక్స్ట్ మా కథాకళి ఏ రాష్ట్రంలో ఫేమస్ అంటే మా కేరళలో ఫేమస్. అదేవిధంగా ఎటువంటి మాటలు లేకుండా ముఖాముఖితో ప్రదర్శించడాన్ని ఏమంటే కథాకళి అంటారు. అయితే దీంట్లో మెయిన్ వచ్చేసి మా సంగీత వాయిదాలుగా డమ్ములు ఇత్తడి పళ్ళలు ఉపయోగిస్తారు అనమాట ఏంటంటే కథాకళిలో. అదేవిధంగా దీనిలో ఎవరు ప్రసిద్ధి చెందిన వాళ్ళంటే కళ్యాణ మండపం యొక్క గోపీకృష్ణ ప్రసాద్, మరియు వచ్చేసి శివరాము, అదేవిధంగా రాంకోటి అయ్యర్. కానీ ఎక్కువ సార్లు కథాకళి అనేది ఏ రాష్ట్రంలో ఫేమస్ అంటే కేరళలో ఫేమస్ మా. అయితే వీళ్ళలో ప్రసిద్ధి చెందిన కళ్యాణ మండపం గోపి, అదేవిధంగా కళ్యాణ మండపం గోపికృష్ణ, వీళ్ళిద్దరు వచ్చేసి మా గోపికృష్ణ ప్రసాద్, వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళిద్దరు అన్నదమ్ములు. అదేవిధంగా శివరాము మరియు వచ్చేసి రాంకుటి అయ్యర్ వాళ్ళు ఫేమస్ పర్సన్. నెక్స్ట్ మా మోహిని అట్టం వచ్చేసి ఈ నాట్యం భరతనాట్యాన్ని పోలిక ఉంటుంది,
ఇది కూడా మోహిని అట్టమ్మ ఏ రాష్ట్రంలో ఫేమస్ అంటే కేరళలో రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. కేరళలో వచ్చేసి మా కథాకళి అదేవిధంగా యామిని అట్టం ఈ రెండు ఫేమస్ వర్డ్స్ అమ్మా. యామిని అట్టం నెక్స్ట్ మా అదే విధంగా వచ్చేసి మనకి ఏంటంటే బంగారపు అంచులు కలిగిన తెల్లటి వస్త్రాలు ధరిస్తారు. మరియు స్త్రీలు వచ్చేసి మల్లెపూలు కూడా ధరిస్తారు. ఏదంటే మోహిని అట్టంలో ఫేమస్ మాట. అదే విధంగా వీళ్ళలో ఎవరు ప్రసిద్ధి చెందిన వాళ్ళంటే భారత శివాజీ, నెక్స్ట్ రాణిదేవి, అదే విధంగా శాంతారావు మరియు కళ్యాణ్దేవి, హేమమాలిని, వైజయంతిమాల వీళ్ళందరూ ఫేమస్ పర్సన్. అదే విధంగా కథక్ అనేది మా ప్రాచీన కాలంలో కథలు చెప్పే కథలను సంగీతాన్ని వచ్చేసి ఏమంటే నాట్యం ద్వారా రామాయణం చేస్తామన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా కథక్ అంటే ప్రాచీన కాలంలో కథలు చెప్పే కథలు సంగీతం నాట్యం ద్వారా రామాయణం మరియు వచ్చేసి ఇంత ప్రత్యేకత అంటే మహాభారతంలోని కథలను కూడా పాడుకుంటూ తిరిగేవారు మాట. మహాభారత కథను పాడుకుంటూ కుటుంబాలతో తిరిగేవారు మాట ఈ కథాకళి. అయితే ఈ కథాకళి వచ్చేసి ఏ రాష్ట్రంలో ఎక్కడంటే నార్త్ సైడ్ మా ఉత్తర భారతదేశంలో ఫేమస్. ఒకటి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అదే విధంగా పంజాబ్ లో ఈ యొక్క కథాకళి నృత్యం ఫేమస్ మాట. అయితే ఇందులో ప్రముఖ పర్సన్ వచ్చేసి కళాకారులు వచ్చేసి ఎవరంటే ఒకడు వచ్చేసి మా శంభు మహారాజ్, మరి వచ్చేసి బిర్జు మహారాజ్, అదే విధంగా భారత గుప్తా, నెక్స్ట్ మా అదే విధంగా సీతారాదేవి, మరి వచ్చేసి మా దయంతి జోషి, ఉమా శర్మ, పి కృష్ణ వీళ్ళందరూ ఫేమస్ మా. మరియు వచ్చేసి మా ఈ యొక్క కథాకళిలో దీనికి ప్రముఖ పర్సన్ అంటే ఏంటంటే హిందుస్థాన్ యొక్క సంగీతం ఆధారంగా ఈ తబలను ఉపయోగిస్తున్నమాట. ఏదంటే కథకు వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ సార్ కథాకళి ఏ రాష్ట్రంలో ఫేమస్? కేరళలో ఫేమస్. యామిని అట్టం వచ్చేసి లేదా మోహిని అట్టమ్మ, మోహిని అట్టం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే కేరళ ఫేమస్. కథక్ అనేది ఏదంటే నార్త్ సైడ్ మా నార్త్ అంటే మనకు ఉత్తర భారతదేశంలో చెందిన పర్సన్. ఇదంటే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రంలో ఎన్ని ఫేమస్ పర్సన్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే కథక్ లో ఎవరు ప్రసిద్ధి చెందిన వాళ్ళు, లేదా నెక్స్ట్ మోహిని అట్టంలో ఎవరు ఫేమస్ పర్సన్, లేదా కథక్ లో ఏ రాష్ట్రంలో ఫేమస్. ఎందుకంటే ఎక్కువ మంది అంటే కథక్ అంటే కేరళ పెట్టమాట. రాంగ్ ఆన్సర్ కానీ మనకు కావాల్సింది వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనకు 4 ఎక్కం వెరీ ఇంపార్టెంట్. 12వ శతాబ్దంలోని జయదేవుడు రచించిన గీతా గోవిందం ఆధారంగా దీన్ని యొక్క ప్రదర్శిస్తారు అనమాట. అదే విధంగా ఇందులో ప్రసిద్ధి చెందిన వాళ్ళు వచ్చేసి మా లేదంటే గీతా గోవిందం రచించిన వాళ్ళు వచ్చేసి అంటే జయదేవుడు. అయితే దీనిలో ప్రసిద్ధి చెందిన వాళ్ళు వచ్చేసి మా ఒడిస్సీ నృత్యంలో ఎవరంటే మహాపాత్ర, అదేవిధంగా ప్రాణిగ్రాహి, సోనా మాన్సింగ్, అదేవిధంగా కిరణ్, అదేవిధంగా మాధవి ముద్దల్, అదేవిధంగా ఇంద్రాణి రెహమాన్ ఇలాంటిది మనకు ఇంపార్టెంట్. అయితే ఒడిస్సీ నృత్యం చాలా ఫేమస్ మా. ఒడిస్సా అనేది ఒడిస్సా రాష్ట్రం ఒడిస్సీగా పిలుస్తారన్నమాట. వాళ్ళ నృత్యం కూడా ఒడిస్సీ నృత్యం. అదేవిధంగా ఇక్కడ మనం మెయిన్ వచ్చేసి మా కూచిపూడి నృత్యం చెప్పినాం, భరతనాట్యం చెప్పినాం, నెక్స్ట్ యక్షగానం చెప్పినాము, అదేవిధంగా కథాకళి చెప్పినాము, కథక్ చెప్పినాము, మణిపూర్ నృత్యం చెప్పినాం, అదే విధంగా ఒడిస్సీ నృత్యం గురించి చెప్పినామా. దీంతో మనకు మెయిన్ వచ్చేసి మా ఇండియన్ కల్చర్ లో వచ్చేసి ఇక్కడ మెయిన్ వచ్చేసి మా పార్ట్ 1 నుంచి చెప్పినామా. పార్ట్ 1 మరియు వచ్చేసి పార్ట్ 2 చెప్పినాం. అయితే ఇక్కడ చెప్పినా కదా దాని గురించి ఒక క్వశ్చన్ మా ఏ విధంగా ఇస్తారంటే ఎగ్జామ్ లో వచ్చేసి మా ఏ విధంగా ఇస్తారంటే ఈ కింది వాళ్ళలో సరికాని వంటి జత ఏదంటారు. ఈ కింది వాళ్ళలో నృత్యాలలో సరికాని జత ఏదంటారు. ఆప్షన్ వచ్చేసి మా ఏదంటే ఫస్ట్ ఆప్షన్ కంచు కురుపు ఏదంతా ఫేమస్ అంటే కథాకళి. నెక్స్ట్ మా రుక్మిణి దేవి వచ్చేసి మా దేంతో ఫేమస్ అంటే భరతనాట్యమా, రైట్ ఆన్సర్. అదే విధంగా నెక్స్ట్ బిర్జు మహారాజ్ మా ఏదంతా ఫేమస్ అంటే కథక్ ఫేమస్. అదే విధంగా కేలు చరణ్ వచ్చేసి మహాపాత్ర వచ్చేసి మా మణిపూరి. వీళ్ళలో వచ్చేసి మా రామ్ వచ్చేసి 3 ఆన్సర్. మళ్ళీ ఈ కింద వాళ్ళ సరికాంది అని అడుగుతారన్నమాట. ఎగ్జామ్ లో మనం అన్ని చెప్తాం సరికాంది ఈ విధంగా అడుగుతారన్నమాట. అదే విధంగా కంచు కురుపు వచ్చేసి ఎవరు ఫేమస్ పర్సన్ కథాకళి. అదేవిధంగా రుక్మిదేవి వచ్చేసి ఏ రాంధ్ర ఫేమస్ భరతనాట్యం. అదేవిధంగా కేలు చరణ్ మహాపాత్ర వచ్చేసి మణిపూరి. అదేవిధంగా బిర్జు మహారాజ్ వచ్చేసి కథాక్. రాంగ్ ఆన్సర్ వచ్చేసి మా కేల్ చరణ్ మహాపాత్ర వచ్చేసి మణిపూర్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు అని ఈ కింద మీద ఆన్సర్ పంచారు. ఈ విధంగా మన ఎగ్జామ్ లో నేర్చుకోవాలన్నమాట. ఈ విధంగా నేర్చుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అయింది. ఇక్కడ మన మెయిన్ వచ్చేసి హైకోర్టులో పార్ట్ 1 గురించి చెప్పినమ్మా. నెక్స్ట్ పార్ట్ గురించి